హాయ్ గైస్. టీ20 వరల్డ్ కప్ 2024లో యువరాజ్ సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంతకీ యువరాజ్ చేసే ఆ బాధ్యతలేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంతమంది యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్‌లో 6 సిక్సెస్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా మాజీ ఆటగాడు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పచెప్పింది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024కు రాయబారిగా నియమించింది. యువరాజ్ సింగ్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, 8 సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్తో కలిసి ఈ పొట్టి ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని ఐసీసీ ప్రకటించింది. మెగా టోర్నీలో భాగంగా జరిగే భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్తో సహా యూఎస్ఏలో జరిగే మొత్తం మ్యాచ్ల ప్రమోషన్స్ బాధ్యతలను యువరాజ్కు అప్పచెప్పింది. టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ రాయబారిగా ఎంపిక కావడంపై యువరాజ్ స్పందిస్తూ, ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం వంటి మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచ కప్లో ముడిపడి ఉన్నాయి. అలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగం కావడం నా అదృష్టం. వరల్డ్ కప్ రాయబారిగా నా బాధ్యతలు నిర్వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. భారత్ మరియు పాక్ మ్యాచ్లపై యూవీ స్పందిస్తూ, ఈ ఏడాది ప్రపంచంలో జరగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామంగా అభివర్ణించారు. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ యూఎస్ఏ మరియు కరేబియన్ దీవుల వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. గ్రూప్ ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న దాయాదుల సంబరం పాకిస్తాన్ మరియు భారత్ మ్యాచ్లు జూన్ 9న న్యూ ఇయర్కి వేదికగా జరగనుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.